అండ్ షోరూమ్ను సర్వీసింగ్ సెంటర్ ఓపెనింగ్ చేయిస్తున్న మిత్రుడు సోదరుడు వహీద్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్దలను ఆహ్వానించినారు. వాళ్ళు ముఖ్యులు గౌరవనీయులు సోదరుడు టీజీ భరత్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మహమ్మద్ షరీఫ్ గారు, అలాగే మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే తులసిరెడ్డి గారు, కంపెనీ జోనల్ ఇన్ఛార్జీలు, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన చాలామంది లారీ ఓనర్లు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర నిధులతోటి సెంట్రల్ ఎంఎస్ఎంఈ వల్ల చిన్న చిన్న ఫ్యాక్టరీలకు, చిన్న చిన్న సర్వీస్ సెంటర్లకు, ఇండస్ట్రీలకు డెవలప్ చేయడానికి ఎన్నో అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన మంత్రి గారైన భరత్ గారు కూడా మన కర్నూలు జిల్లాకు ఎన్నో రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తిగా మనందరం కూడా గర్వపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓరకల్ ఇండస్ట్రీస్ హబ్లో చాలా వరకు పెద్ద పెద్ద మేజర్ ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. చాలా వరకు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోతే మనకు కర్నూలు టౌన్కు ఈక్వల్గా ఓరకల్ వరకు కలుపుకోవడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాం. సో మనం అందరం కూడా ప్రభుత్వం చాలా రకాలుగా సబ్సిడీలు ఇస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఫ్యాక్టరీలు కానీ, సర్వీస్ సెంటర్లు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రియల్ సెంటర్లు పెట్టుకుంటే కూడా మన సోదరులు భరత్ ద్వారా అందువరకు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కర్నూలులో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మంత్రి గారు. ఏ టైం అయినా కూడా మన మనకు అవైలబుల్ తొందరగా చేయించడానికి కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ వైద్య గారికి యాక్సెప్ట్ చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మన రాష్ట్ర మంత్రివర్యులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, అలాగే మాకు గురువు లాంటి వాళ్ళు పెద్దలు షరీఫ్ గారు, అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షరీఫ్ గారి గురించి ఎప్పుడు గుర్తు వచ్చేది సేవియర్ ఆఫ్ అమరావతి క్యాపిటల్. ఆ రోజు సార్ లేకపోతే క్యాపిటల్ సిటీ అక్కడ ఉండేది కాదు, మనకు ఒక క్యాపిటల్ అనేది ఉండేదే కాదేమో. చాలా అంటే ఈజ్ రియలీ సేవ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. సో గ్రేట్ లీడర్ అండ్ చాలా ఎథిక్స్ ఉండే, వాల్యూస్ ఉండే నాయకులు ఈరోజు ఇక్కడికి రావడం మన వాయిస్ పై కూడా అదృష్టం చేసుకున్నట్లే. అలాగే పెద్దలు అన్న గౌరవ వెంకటరెడ్డి అన్న, మా ఇద్దరిది ట్విన్ బ్రదర్స్, ట్విన్ సిస్టర్స్ లెక్క మా పక్కనే కర్నూలు. అన్ని ఆనుకొని అన్ని డెవలప్మెంట్లంతా మా కర్నూలు ఏమి ఉన్నదంతా అన్న పక్కనే జరుగుతుంటుంది. ఎందుకంటే అన్నకి ఏరియా పెద్దగా ఉంది. సో ఏమైనా ఇండస్ట్రీస్ అంటే అన్నీ కూడా అక్కడికి వస్తుంటాయి. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అన్న అండ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇంకో రాజగోపాల్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మార్కెట్ డైరెక్టర్ గారు, మహబూబ్ బాషా గారు, కెనరా బ్యాంక్ ఆర్యన్ గారు, మెయిన్ వాయిడ్ బై అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ యూనిట్ బాగా సక్సెస్ కావాలనేది నేను ఆశిస్తున్నా. ఒకటండి గ్యారంటీ చెప్పగలుగుతా, మనకి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశం ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇది బాగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. వాయిడ్ బై కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్, మౌంటైన్ ఇండస్ట్రీస్కి ఒక బిజినెస్ మ్యాన్ ఐడియా ఉంది, ఎట్లా చేయాలా ఏమనేది అవగాహన ఉంది. ఈరోజు ఇది పెట్టిన తర్వాత ఒక 70 మెంబర్స్కి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాంటివన్నీ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన ఓవరాల్లో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ అశోక్ లీలాండ్ ఈజ్ బిగ్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. నాకు అశోక్ లీలాండ్ అంటే గుర్తొచ్చేది
ఆడిట్ చేస్తూ ఉండే నేను 96 తర్వాత ఒక 1-2 ఇయర్స్ చెన్నైలో వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రైజ్ వాటర్ హౌస్లో పనిచేస్తున్నప్పుడు అశోక్ లీలాండ్కి నేను ఆడిట్గా పోయింది అనమాట. సో ఎప్పుడు అశోక్ లీలాండ్ అంటే నాకు ఆ ఫ్యాక్టరీ అదే గుర్తొస్తుంటుంది. ఐ గాట్ దట్ రిలేషన్షిప్ విత్ అశోక్ లీలాండ్. ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్. సర్వీస్ అనేది ఒకటి వైట్ బైకి ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీ నోస్ వెరీ వెల్. సో సర్వీస్లో ఎస్పెషలీ మనం ఎంత బాగా ఇస్తే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ నుంచి ఎక్కడి నుంచైనా అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బాగా చేస్తారు, కరెక్ట్గా న్యాయంగా చేస్తారు, క్వాలిటీ వర్క్మ్యాన్షిప్ అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ ఉండే ప్రాంతమే కాదు వేరే డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి లేదు వాహిద్ భాయ్ దాంట్లో అశోక్ లీలాండ్లో మంచిగా చేస్తారు సర్వీస్ అని. సో ఆ రకంగా యూఎస్పీని బిల్డ్ చేసుకుంటే విల్ బీ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక యూఎస్పీ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఏదో రకంగా, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ మేము చేసేవి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ చాలామంది చేస్తారు ఇండియాలో, ఎక్కడో చోట మాకు కూడా ఒక యూఎస్పీ అనేది ఉంటుంది. ఆ యూఎస్పీతోనే మేము సక్సెస్ అవుతుంటాం ఏదో రకంగా. అట్లా వాహిద్ భాయ్ కూడా ఐ థింక్ హీ విల్ పిక్ ఏదో ఒక యూఎస్పీ. మా అశోక్ లీలాండ్ ఒక యూఎస్పీ కర్నూలులో వాహిద్ భాయ్ బాగుంటుందని అట్లా బిల్డ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అది చూసి వేరే బ్రాండ్స్ కూడా మీరు తీసుకోండి, ఆ పరిస్థితికి తెచ్చుకోవాలి, ఆ రకంగా వర్క్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకొని పనిచేస్తే మీకు గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఏదో వచ్చినామమ్మా పోయినామమ్మా జీతం ఇస్తున్నారు నెల అయిపోయింది కంప్లీట్ చేయడం అట్లా కాకుండా సీరియస్గా పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్, దెన్ ఓన్లీ మీరు సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది, ఫర్మ్ కూడా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సపోర్ట్ సిస్టమ్ ఎస్పెషలీ వర్క్ చేసే వాళ్ళు వర్కర్స్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నా. వాహిద్ భాయ్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ కానీ ఇట్లాంటివి ఇంకా పెద్ద ఎత్తున గ్రో కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. వాహిద్ భాయ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ లీలాండ్ వారి ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ ఓపెనింగ్కు ఇచ్చేసినటువంటి ఇక్కడ కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వారికి, తర్వాత ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మేము గత 25 సంవత్సరాలుగా ఈ ఆటోమొబైల్ రంగంలో మేము కొనసాగుతున్నాం. దాదాపు మేము 300 పైసలకి మందికి మేము ఉపాధినిస్తూ మేము బ్రతికించు అన్న కాన్సెప్ట్లో మేము గత 25 సంవత్సరాలుగా మా యొక్క జీవనయానం కొనసాగుతూ ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. 2000 సంవత్సరంలో మేము స్థాపించినటువంటి ఈ యొక్క ఆటోమొబైల్ దేవుడి దయ వల్ల, కస్టమర్ల యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలలో మేము భాగస్వామ్యమై వారి యొక్క సహకారంతో మేము కస్టమర్లకు సేవలు అందిస్తూ వస్తూ ఉంటాం. మేము ఈరోజు అశోక్ లీలాండ్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ను మేము ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.
మా యొక్క కస్టమర్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము పొందుతామని చెప్పేసి ఏ ఒక్క కస్టమర్ నష్టపోకుండా మా యొక్క సిబ్బంది మా యొక్క స్టాఫ్ సహకారంతో ప్రతి ఒక్క లారీ ఓనర్ని మేము సంతృప్తి పరుస్తామని వాళ్ళకు వచ్చిన సమస్యలను మేము దీని వెంటనే వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి మేము కూడా దోహదపడతామని చెప్పేసి మా యొక్క భారత్ ఆటో కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున యాజమాన్యం మరియు మా సిబ్బంది తరఫున నేను కస్టమర్లకు అందరికీ మాటిస్తాను. మాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది కస్టమర్లతో. మేము రకరకాల ఈ ఆటోమొబైల్ సంస్థలు మేము పనిచేస్తూ దాదాపు నా దగ్గర కాంటాక్ట్ లిస్ట్లో 11,450 కాంటాక్ట్ లిస్ట్ నా దగ్గర ఉంది. ప్రతి ఒక్క కస్టమరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే ఇంట్రెస్ట్ కూడా మాకుంది. కాబట్టి మాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది. మేము తప్పకుండా ఈ యొక్క భారత్ ఆటో కేర్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మా కస్టమర్లకు మంచి సర్వీస్ అందిస్తామని, అలాగే మా యొక్క సిబ్బంది సహకారంతో ప్రతి ఒక్క కస్టమర్ మన్నలను పొందుదామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేము ప్రతి ఒక్క కస్టమర్ని ఆర్థికంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళేలా మేము కూడా తోడ్పడతామని చెప్పేసి మీ తరఫున మీ ద్వారా మా యొక్క కస్టమర్ దేవుళ్ళకు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మా కస్టమర్లకు అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ వారికి మేము కృతజ్ఞతలు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.